18th క్వశ్చన్ చూద్దాం, ఓకేనా. A can do the piece of work in 13 1/3 days. B can do the same piece of work in 6 2/3 days. Find the how many days both can do the work. అంటే ఏది ఇచ్చాడు, బీది ఇచ్చాడు, A ప్లస్ బి ఇద్దరిది కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూద్దాం. A can do the work in 13 1/3 days. నెక్స్ట్ B can do the same work in 6 2/3. అంటే B అనేవాడు 6 2/3 డేస్లో చేశాడు. అయినా A ప్లస్ బి ఇద్దరిది కనుక్కోమంటున్నాడు. చూద్దాం. ఏ అన్నప్పుడు 13 3 జా 39 ప్లస్ 1 40/3. నెక్స్ట్ 3 6 18 ప్లస్ 2 20/3. ఇది డేస్ ఎల్సిఎం వచ్చేసి 40. ఇక్కడ దీని యొక్క ఎఫిషియన్సీ ఏంటంటే ఎల్సిఎం బై టైం. అంటే ఎల్సిఎం బై టైం అంటే 40 ఎల్సిఎం 40/3. ఈ 40కి 40 క్యాన్సిల్, ఈ 3 పైకి వస్తుంది, ఇక్కడ 1 ఉంటుంది ఇంటూ 3, ఇక్కడ 3 డేస్ వస్తుంది, ఇక్కడ 3, ఇక్కడ 6. ఎల్సిఎం 40 కాబట్టి 40/20/3. 1s ఇక్కడ 2s ఈక్వల్ టు 2 ఇంటూ ఈ 3 ఇలా పైకి వస్తుంది కాబట్టి 3 6, ఇక్కడ 6 అనమాట. అయినా A ప్లస్ బి ఇద్దరు కనుక్కోమన్నాడు కాబట్టి ఎల్సిఎం బై టోటల్ ఎఫిషియన్సీ 40/9. 40/9 6 9 4 జా 36, 4 రిమైండింగ్ 4 ఉంటుంది కాబట్టి 4 9 డేస్. ఏ ఒకడు 13 1/3 డేస్లో చేశాడు. బి అనేవాడు 6 2/3 డేస్లో చేస్తే A ప్లస్ బి ఇద్దరు కలిసి 4 4/9 డేస్లో చేశారు. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. A can complete a piece of work in 20 days. B can complete the 20% of work in how many days? 50% of work. A అనేవాడు 20 డేస్లో చేశాడు. B అనేవాడు 20% అంటే 1/20% అంటే 1/5 ఆ వర్క్ని 6 డేస్లో చేశాడు. అంటే 1 part 6 అయితే 5 parts 30 అవుతుంది. 1 part 6 3 6 30. ఓకే, అయినా 50% ఆ వర్క్ని ఇద్దరు ఎన్ని రోజుల్లో చేస్తారని అడుగుతున్నాడు. ఇప్పుడు A ప్లస్ బి ఇద్దరు కలిసి ఎల్సిఎం వచ్చేసి 60. దీని యొక్క ఎఫిషియన్సీ 3, దీని యొక్క ఎఫిషియన్సీ 2. ఈ యొక్క ఎల్సిఎం బై ఎఫిషియన్సీ బై 60/5 ఇంటూ హాఫ్ అన్నాడు కాబట్టి 2/3. అంటే ఈ 2కి 30s పోయింది, 5కి 6 పోయింది, ఈక్వల్ టు 6 డేస్ వచ్చింది. ఓకే, ఏ అనేవాడు 20 డేస్లో చేశాడు, బి అనేవాడు 30 డేస్లో చేశాడు. A ప్లస్ బి ఇద్దరు కలిసి 6 డేస్లో చేశారు. ఓకే, నెక్స్ట్ పర్సన్ A కంప్లీట్ ద వర్క్ ఇన్ W1 is 6 hours. పర్సన్ B can complete the work in W2 in 6 hours. W1 is only equal to 2/3 of work in W2. Then the number of required for the A and B together can complete the both W1 W2. అంటే ఏ వర్క్ ఇచ్చాడు, ఏ అనేవాడు 6 అవర్స్ని W1 అనే వర్క్ని 6 అవర్స్లో చేశాడు ఏ అనేవాడు. బి అనేవాడు 6 అవర్స్ని W2 అనే వర్క్తో చేశాడు. అయినా A ప్లస్ బి ఇద్దరు కలిసి 6 అవర్స్ని అదే 6 అవర్స్ చేస్తారు. W1 అనేవాడు W2 అనేవాడు. ఓకే, ఇప్పుడు ఈ రెండు కనుక్కోమన్నాడు కాబట్టి అదే 6 అవర్స్ వచ్చింది. ఓకే, చూద్దాం. A can do the piece of work in 6 days. వర్కింగ్ ఒక 1 డేలో 8 అవర్స్లో చేస్తున్నాడంట, 8 అవర్స్ చేస్తున్నాడు. B can do the same work in 4 days. ఆ 1 డేలో 10 అవర్సే చేస్తున్నాడంట, మిగతా రిమైనింగ్ అవర్స్ చేయట్లేదు. ఇదే వర్కింగ్ ఏదో కంప్లీట్ ద 5 days సమ్ హౌ మెనీ డేస్. ఇప్పుడు ఏ అనేవాడు 6 డేస్లో చేస్తున్నాడు అంటే 6 డేస్లో ఒక్క రోజుకి వచ్చి 8 అవర్సే చేస్తున్నాడు. నెక్స్ట్ బి అనేవాడు 4 డేస్లో 10 అవర్సే చేస్తున్నాడు. అయినా 4 8 6 8 48, 4 10 40. ఎల్సిఎం తీసుకోవడం ఎంత సింపుల్ చూద్దాం ఒకసారి. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్ద నెంబర్ అయితే అదే తీసుకోవాలి. ఇది పెద్ద నెంబర్ కాబట్టి పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా 5తో కానీ లేకపోతే 10sతో కానీ మల్టిప్లై చేయాలి.
చూద్దాం. 5 చేస్తే 240. 240లో ఓకే ఇది పోతుంది ఇది పోతుంది కాబట్టి మన ఎల్సిఎం 240 అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఎల్సిఎం బై టైము అంటే 5 వస్తుంది. ఇది ఎల్సిఎం బై టైం అయితే 6 వస్తుంది. ఓకే అయినా ఏ ప్లస్ బి ఇద్దరు ఏమంటున్నాడంటే 5 డేస్లో 5 డేస్ ఇచ్చాడు, ఆయన 5 డేస్కి ఇన్ అవర్స్ చేస్తాడని అడుగుతున్నాడు. ఇప్పుడు 5 డేస్ అంటే ఎల్సిఎం 240 బై టోటల్ ఎఫిషియన్సీ 11 బై 5 డేస్ అన్నాడు కాబట్టి 5 డేస్ బై ఏం లేదు కాబట్టి ఉన్నట్టు. అంటే ఇది వన్స్, ఇది 48. ఇక్కడ 48/11 ఉంటుంది. 11 4 జా 44, రిమైనింగ్ 4 ఉంటుంది కాబట్టి 4/11. ఓకే నెక్స్ట్ ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 15 days 8 hours. ఏ అనేవాడు 15 daysలో అంటే వాడికి రోజుకు వచ్చేసి 8 hours పనిచేస్తున్నాడు. బి అనేవాడు బీ కెన్ ద సేమ్ వర్క్ ఇన్ 20 days ఇన్ 7 hours. ఇది వచ్చేసి 120 అవుతుంది. 15 8 120, ఇది వచ్చేసి 140 అవుతుంది. దీనికి ఎల్సిఎం ఎలా కట్టాలో సింపుల్గా చూద్దాం. ఇప్పుడు ఈ జీరో లేదనుకుంటే 12 14 కామన్ టేబుల్ ఏంటంటే 84 పోయింది. అంటే 12 7 84, 12 6 84, అంటే 84 జీరో ఉంది కాబట్టి జీరో పెట్టుకున్న ఎల్సిఎం 0 వచ్చేసింది. ఓకే ఇప్పుడు దీని యొక్క ఎఫిషియన్సీ 7, దీని యొక్క ఎఫిషియన్సీ 6. ఇప్పుడైనా ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎల్సిఎం మొత్తం 840, వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 13 బై వాడు 7 hours అన్నాడు కాబట్టి 7 hours ఏ డే, 7 hours చేస్తున్నాడు ఏం లేదు కాబట్టి 1 పెట్టిస్తాం. ఇప్పుడు 7తో కొట్టేద్దాం, ఎందుకంటే న్యూమరేటర్ కొట్టేసేయాలి కాబట్టి చూద్దాం. ఓకేనా 7 1s, ఇక్కడ 7 1s 7 2 14 కాబట్టి 1 ఉంటుంది కాబట్టి 14, 0 ఉంది కాబట్టి 0, అంటే ఇక్కడ మళ్ళీ రాస్తుంది 120/13. 13 టేబుల్లో 13 9 117 వచ్చింది. రిమైనింగ్ 3 ఉంటుంది, 3/13. ఓకే చూద్దాం. ఏ బాయ్, ఏ మెన్ అండ్ ఉమెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఇండిపెండెంట్లీ 72 and 12 and 48 days respectively. The number of women required to the assist of 6 boys. అంటే 6 boysకి ఎంతమంది అసిస్టెంట్ మెన్ ఉమెన్ టు కంప్లీట్ ద. ఇప్పుడు బాయ్ అనేవాడు 72, మెన్ అనేవాడు 12 days. ఇప్పుడు 144 తీసుకుంటే 72లో పోతుంది, 12లో పోతుంది, 48లో పోతుంది. అంటే దీని యొక్క ఎఫిషియన్సీ ఎల్సిఎం బై టైం వేసుకుంటే 2 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మొత్తం ఆల్కి 2 కాబట్టి 2 తీసుకుందాం. 6 బాయ్స్కి దాని యొక్క 6 బాయ్స్కి ఎఫిషియన్సీ 2 కాబట్టి 2. ఈ 6 ఎలా వచ్చిందంటే ఇక్కడ 6 బాయ్స్ అన్నాడు కాబట్టి 6, ఇక్కడ 2 ఎఫిషియన్సీ 2. నెక్స్ట్ ప్లస్ మెన్ అంటే 1 మెన్ అన్నాడు కాబట్టి 1 తీసుకున్నాం, 1. ఈ యొక్క ఎఫిషియన్సీ 12 ప్లస్ ఉమెన్ గురించి మనకు ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, ఇంటూ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 3 ఈక్వల్ టు టోటల్ వర్క్ అంటే 144. ఇక్కడ చేస్తే ఈ 2కి ఈ 147 వన్స్ 2s. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ 12 వస్తుంది, 6 2 12 ప్లస్ ఇక్కడ 12 ప్లస్ ఇక్కడ 3x ఈక్వల్ టు 72. ఇప్పుడు 24 ప్లస్ 3x ఈక్వల్ టు 72. ఈ 3x ఇక్కడే ఉంటుంది, ఇదొకటి వెళ్తే మైనస్ చేస్తే 48 వస్తుంది. ఈ ఎక్స్కి దీనికి 16, సో x ఈక్వల్ టు ఇక్కడ 16 అంటే x ఈక్వల్ టు 16 అన్నమాట. ఓకే
A and B complete the work in 30 days. B and C can complete the work in 24 days. A and C together can same work in 40 days. If they three working together, how long will to take then the work? అంటే A ప్లస్ బి ఇద్దరు కలిసి 30 days లో చేశారు. బి ప్లస్ సి ఇద్దరు కలిసి 24 days లో చేశారు. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 40 days లో చేశారు. అయినా ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక్కోమంటున్నాడు, చూద్దాం. ఇప్పుడు 30కి 24కి 40కి ఎల్సిఎం ఈజీగా చెప్పేయచ్చు 120 అని. ఓకే, ఎల్సిఎం 120. ఇప్పుడు 120లో ఎల్సిఎం బై టైం వేసుకుంటే మనకు ఎఫిషియన్సీ వచ్చింది ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 3. ఓకే, ఇప్పుడు ఏలు 2 ఉన్నాయి, బీలు 2 ఉన్నాయి, సీలు 2 ఉన్నాయి కాబట్టి నేను 2 అనే నెంబర్ని కామన్ తీసుకుంటా. ఓకే, ఇప్పుడు మొత్తం ఎఫిషియన్సీ 5, 4, 9 ప్లస్ 3 12. నేను 2 అనే నెంబర్ని కామన్ తీసుకుంటా. ఓకే, ఇప్పుడు మొత్తం ఎఫిషియన్సీ 5, 4, 9 ప్లస్ 3 12. ఈ 12కి ఈ 2కి 12 ఆఫ్ చేస్తే 6. ఓకేనా, మొత్తం టోటల్ ఎఫిషియన్సీ 120/6 ఈజ్ ఈక్వల్ టు 20 days. ఓకే, నెక్స్ట్ లెక్క చూద్దాం. 30 days. B and C in 36 days and all three together 24 days. In how many days can B alone the job? ఇప్పుడు A ప్లస్ బి ఇద్దరు కలిసి 40 days, అయినా B ప్లస్ సి ఇద్దరు కలిసి 36 days. ఆల్ త్రీ టుగెదర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 24 days. అయినా హౌ మెనీ డేస్ బీ కెన్ అలోన్ అంటే బీని కనుక్కోమంటున్నాడు, చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది అవసరం లేదు, దీంతో మనకు అవసరం లేదు. ఈ రెండు చూద్దాం. ఈ రెండిట్లలో పెద్ద నెంబర్ ఏదంటే 36. 36లో ఆఫ్ తీసుకుంటే 180. 180లో 24 పోదు కాబట్టి 10s తీసుకుంటే పోయింది 24 15s అంటే 360 ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 9s ఎఫిషియన్సీ ఎలా వచ్చిందంటే ఎల్సిఎం బై టైము. ఇప్పుడు దీని యొక్క ఎఫిషియన్సీ 10, దీని యొక్క ఎఫిషియన్సీ 15. ఓకే, ఇప్పుడు బి అడుగుతున్నా కాబట్టి మనం ఈ రెండింటిని కలిపితే మనకి 2B వస్తుంది, అది అవ్వదు. ఇక్కడ 2C వస్తుంది, ఏమన్నా అవ్వట్లేదు కాబట్టి నేను ఈ రెండింటిని కలుపుతున్నా. ఈ రెండింటిని కలిపితే ఏ ప్లస్ 2B ప్లస్ సి. ఈ రెండింటిని దీంట్లో నుంచి తీసేస్తాను అంటే ఈఏకి ఈసీకి పోతుంది. ఇక్కడ 2B ఉంది కాబట్టి ఇక్కడ 1B పోతే రిమైనింగ్ బి ఉంటుంది కాబట్టి ఆ బీనే తీసుకుంటున్నాం. సేమ్ ఇదే ఇక్కడ ఎలా చేసాం ఇక్కడ ఎలా చేద్దాం. ఈ రెండింటిని ప్లగ్ చేద్దాం, 19 వస్తుంది. ఈ 19ని 15లో నుంచి తీసేద్దాం అంటే 4 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బి కాబట్టి 360 బై ఎల్సిఎం టోటల్ ఎఫిషియన్సీ బై బి యొక్క ఎఫిషియన్సీ 4 తీసుకున్నాం. 4 1s 4 9s 4 90s. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A can do a piece of work in 4 hours. B and A can piece of work in 4 hours. B and C ఇక్కడ B and C ఈక్వల్ టు 3 hours. నెక్స్ట్ A ప్లస్ సి ఇద్దరు కలిసి 2 hours. ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం వచ్చి 12. ఇక్కడ 3 దీని యొక్క ఎఫిషియన్సీ 3, దీని యొక్క ఎఫిషియన్సీ 4, దీని యొక్క ఎఫిషియన్సీ 6. అయినా మనకి ఇక్కడ బి కనుక్కోమన్నాడు కాబట్టి బి చూద్దాం. ఇప్పుడు బి చూద్దాం కాబట్టి ఏసీ ఉంది కాబట్టి ఈ రెండింటిని ప్లగ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి.
దీంట్లో నుంచి ఇది మైనస్ చేస్తే ఈఏకి ఈసీకి పోతే మనకి బి ఉంటుంది, ఆ బి ఇక్కడ రాస్తాము. ఇక్కడ ఎలా చేసాము ఇక్కడ కూడా అలా చేద్దాం. ఓకేనా, ఈ రెండింటిని కలిపితే 7 వస్తుంది. ఈ దీంట్లో నుంచి తీసేస్తే 1 వస్తుంది. ఓకే, బి యొక్క ఎఫిషియన్సీ 1. ఇప్పుడు మనం కనుక్కోమన్నాడు కాబట్టి బి యొక్క ఎల్సిఎం 12 బై బి యొక్క ఎఫిషియన్సీ 1 కాబట్టి 1 ఈక్వల్ టు 12 వస్తుంది, 12 అవర్స్. ఓకే, నెక్స్ట్ లెక్ చూద్దాం. ఓకే.